హాయ్! దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నంబర్ 115. అమ్మమ్మ, మనవరాలు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే, లత వాళ్ళని అలా చూసి ఇంకా ఈర్ష్యపడుతూ, "మీకు ఇదే చివరి నవ్వులు. ఈ రోజుతో నీ చావు ఖాయం మైథిలి" అని అనుకొని దగ్గరికొచ్చి, "పాలు తీసుకో మైథిలి" అంటూ గ్లాసిస్తుంది. మైథిలి లత చేతిలో నుంచి పాల గ్లాస్ తీసుకోబోతూ, తన చేతులు వణకడం, తన మొహంలో టెన్షన్ చూసి ఆశ్చర్యపోతూ అనుమానపడుతుంటుంది. ఆ అనుమానంతోనే మైథిలి పాల గ్లాస్ తీసుకొని తాగకుండా టేబుల్ మీద పెడుతుంది. "పాలు చల్లారిపోతాయమ్మా, త్వరగా తాగు" అంటుంది లత కాస్త టెన్షన్ పడుతూ. "నాకెందుకో ఇప్పుడు పాలు తాగాలనిపించడం లేదు పిన్ని. ఒక పని చేయండి. ఎలాగో పాలు కలిపి తీసుకొచ్చారు కదా, ఈ పాలను మీరు తాగండి" అని గ్లాస్ లతకి ఇవ్వబోతుంది. దాంతో లత మొహంలో ఒక్కసారిగా టెన్షన్ అమాంతం పెరిగిపోతుంది. మైథిలి అలా ఎందుకు అంటుందో తెలియక అనసూయం గారు అర్థం కానట్టుగా చూస్తుంటుంది. "అయ్యో, నాకెందుకమ్మా పాలు? నాకు పాలు తాగే అలవాట్లేదు. నువ్వే తాగమ్మా. ఇవి నీకోసమే అభిమానంతో కలిపి తీసుకువచ్చాను" అంటూ వెనక్కి జరుగుతుంది. మైథిలి కుర్చీలోంచి లేస్తూ, "అవును పిన్ని, నేనంటే మీకు చాలా అభిమానం కదా. అందుకే మీకు అలవాటు లేకపోయినా నా కోసం మీరు ఈ పాలు ఇష్టంగా తాగుతారు. తాగాలి కూడా" అంటూ పళ్ళు నూరుతూ ముందుకు వస్తుంది. వామ్మో! నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను? ఈ విషం కలిపిన పాలు నాతో తాగిస్తుందా ఏంటి? అని అనుకుంటూ వెనక్కి పోతుంటుంది. మైథిలి ముందుకొచ్చి తనని పట్టుకొని, "ఏంటి పిన్ని, ఇంకా ఆలోచిస్తున్నారు? ఈ పాలు తాగండి" అంటూ తొందర చేస్తుంది. అన్నసూర్యం గారు కూడా లత మొహంలో టెన్షన్ గమనించి ఆ పాలల్లో ఏదో కలిపిందని అర్థం చేసుకుంటుంది. "నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నేను ఈ పాలు తాగలేను" అంటూ భయపడుతుంది లత. "నీతో పాలు తాగించే వరకు నేను ఊరుకోను పిన్ని. మీ మీద నా ప్రేమ ఏంటో మీకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు నా ప్రేమని మీకు చూపిస్తున్నాను అనుకోండి" అంటూ పాల గ్లాస్ లత నోటి దగ్గరకు తీసుకెళ్తుంది. లత భయంగా అడుగులు వెనక్కేసి, "నాకొద్దమ్మా, ఈ పాలు నేను తాగను" అంటుంది మొండిగా. "మీరు తాగే వరకు నేను కూడా ఊరుకోనని చెప్పాను కదా" అంటూ, "తాగండి" అని లతని గట్టిగా పట్టుకొని బలవంతంగా పాలు తన గొంతులో పోయాలని చూస్తుంటుంది. "ఆ పాలలో విషం ఉంది, నేను తాగను" అని భయంతో గ్లాస్ పక్కకి నెట్టేసరికి గ్లాస్ కింద పడుతుంది. అన్నసూర్యం గారు ఆశ్చర్యపోయి చూసే లోపలే మైథిలి లత చెంప మీద నుంచి గట్టిగా ఒకటి పీకి, "నా కడుపులో ఉన్న బిడ్డనే చంపాలని చూసిన రాక్షసివి. నిన్ను నమ్ముతానని ఎలా అనుకుని నా ఇంటికొచ్చావు" అని కోపంతో తన గొంతు నొక్కి పట్టుకుంటుంది. గొంతు మీద ఒత్తిడితో లత విలవిలలాడుతూ, "ఎంతైనా నేను మీ పిన్నినమ్మా, నన్ను చంపకమ్మా" అంటూ బతిమలాడుతుంది. "నీ కుటుంబానికి మనుషుల ప్రాణాలంటే లెక్క ఉండదు కదా. చావు నీ వరకు వచ్చేసరికి దాని విలువ అర్థమవుతుందా" అని అంటూ తన గొంతుని నొక్కి పడుతుంటుంది. లత విడిపించుకోవాలని చూస్తున్నా మైథిలి కోపం ముందు తను ఓడిపోతుంటుంది. "ఏం పాపం చేశారని నా తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్నారే" అంటూ లత గొంతు ఇంకా గట్టిగా నొక్కబోతుండగా, "అమ్మ మైథిలి" అంటూ అనసూయం గారు అక్కడికొచ్చి, "తనని చంపి నీ చేతుల్ని మలినం చేసుకోవడం ఎందుకమ్మా? దాని పాపాన అదే పోతుంది. వదిలేయ్" అంటూ మైథిలిని పక్కకి గుంజుతుంది. దాంతో లత ప్రాణాలు మిగిలాయనుకొని సంతోషపడి అక్కడి నుంచి దెబ్బకు పరిగెత్తి ఐశ్వర్య నిలయం వదిలేసి వెళ్ళిపోతుంది. మైథిలి ఇంకా కోపంలో ఉండేసరికి, "ఏమిటమ్మా ఆ ఆవేశం" అని అడుగుతుంది. అంతలోనే మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, "నా తల్లిదండ్రులను చంపడానికి వీళ్ళకి మనసు ఎలా ఒప్పిందమ్మమ్మగారు" అంటూ అనసూయం గారిని హగ్ చేసుకొని ఏడుస్తుంటుంది. "ఊరుకో అమ్మా" అంటూ మనవరాల్ని సముదాయిస్తూ ఉంటుంది. కానీ ఈశ్వర్ ఉండిపోయాడు కదా, వాడు ఊరుకుంటాడా మరి? ఇలా ఒకరోజు పాడుపడిన టైర్ల షెడ్లో ఈశ్వర్ ఒక టైర్ మీద కూర్చొని
చేతిలో వేరుశనగల పొట్లం పట్టుకొని వేరుశనగలు తింటూ తాపీగా కూర్చొని ఉండగా నలుగురు రౌడీలు బలవంతంగా మైథిలిని, బాబుని కిడ్నాప్ చేసి తీసుకొనొస్తారు. ఇద్దరు రౌడీలు మైథిలి 2 చేతులు పట్టుకొనుంటే, ఒక రౌడీ బాబుని ఎత్తుకొని ఉంటాడు. మైథిలి ఆ ప్రదేశాన్ని, ఈశ్వర్‌ని చూస్తూ భయపడుతుంటుంది. ఈశ్వర్ స్టైల్‌గా వేరుశనగలు తింటూ మైథిలి దగ్గరికొచ్చి, "ఏంటి చెల్లాయి, మా అమ్మని గొంతు పిసికి చంపాలని చూసావంట?" అని అడుగుతాడు హేళనగా. అంతలో రౌడీ చేతిలో ఉన్న అశ్వథ్ వారందరినీ చూసి భయపడుతూ ఏడుస్తుంటాడు. అప్పటి వరకు భయపడిన మైథిలి బాబు ఏడుపు విని సంతోషపడుతూ ఎహై వదలండి అని రౌడీ చేతుల నుంచి తన చేతులు విడిపించుకొని ఈశ్వర్ చేతుల నుంచి వేరుశనగల పొట్లం గుంజుకొని ఈశ్వర్ కూర్చున్న టైర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వేరుశనగని స్టైల్గా నోటి దగ్గరకు ఎగరేసుకుంటూ తింటూ ఉంటుంది. అంతకుముందు వరకు భయపడిన మైథిలి ఇప్పుడు అలా ప్రవర్తించడం చూసి ఈశ్వర్‌తో సహా అందరూ ఆశ్చర్యపోతుంటారు. "ఇదేంటి? సడెన్‌గా నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?" అని అడుగుతాడు ఈశ్వర్. "నిజమే అన్నాయ్. నా బాబు ఏడుపు వినగానే నాకు ధైర్యం వచ్చింది. మామూలుగా నన్నెవరైనా ఏడిపిస్తేనే మా మెంటలోడికి మెంటల్ పీక్స్‌లోకి వెళ్ళి వాళ్ళ మీద శివతాండవం చేస్తాడు. ఇక మెంటలోడి పంచప్రాణాలైన వాడి కొడుకుని ఏడిపిస్తున్నారు. ఇక ఆ మెంటలోడు మిమ్మల్ని బతకనిస్తాడనే నమ్మకం నాకు లేదు" అంటూ తాపీగా వేరుశనగలు ఎగరేసుకుంటూ తింటూ ఉంటుంది. అలా అంటూ ఉండగానే బుల్లెట్ సౌండ్‌తో మన మెంటల్ హీరో రయ్యన దూసుకొని వస్తాడు వాళ్ళ మధ్యలోకి. కళ్యాణ్ అలా రావటం చూసే సగం చస్తారు వీళ్ళు. రావడంతోనే బాబు ఏడుపును చూస్తాడు. కొడుకు ఏడుపు చూస్తున్న కళ్యాణ్‌కి ఆవేశంతో రక్తం మరుగుతుంటుంది. ఇక మైథిలి అన్నట్టే మెంటలోడి కోపం పీక్స్‌లోకి వెళ్ళి సరాసరి ఆ బైక్‌తో ఈశ్వర్‌ని గుద్దుతాడు. బైక్ ఢీకొనేసరికి ఈశ్వర్ కాస్త దూరంలో దెబ్బలతో ఎగిరి పడతాడు. "నేను చెప్పాను కదా చూడండి" అంటూ మైథిలి పక్కనున్న రౌడీలకు చెప్తూ వేరుశనగల పొట్లం ఖాళీ చేసి పక్కకి పడేస్తుంది. అప్పటి వరకు ఏడుస్తున్న బాబు ఈశ్వర్ కింద పడగానే కిలకిలా నవ్వుతుంటాడు. అప్పటికి గాని కళ్యాణ్ ఆవేశం చల్లారలేదు. మిగిలిన రౌడీలు కూడా కళ్యాణ్ మీదకొస్తారు. కళ్యాణ్ బైక్ డ్రైవ్ చేస్తూనే ఒక్కొక్కరిని కింద పడేసి బైక్‌తో తొక్కిస్తుంటాడు. అది చూసి బాబు ఇంకా పగలపడి నవ్వుతుంటాడు. బాబు నవ్వు చూసి మైత్రి సంబరపడుతుంటుంది. బాబు ఎత్తుకున్న రౌడీ భయపడుతూ సైలెంట్‌గా వచ్చి బాబుని మైత్రి చేతికి ఇస్తాడు. కళ్యాణ్ బైక్ దిగి, "రేయ్! నా కొడుకు మిమ్మల్ని కొడుతుంటే నవ్వుతున్నాడు. ఇప్పటి వరకు నా కొడుకు ఏడ్చినందుకు దానికి పదింతలు వాడు నవ్వాలి. అలా నవ్వాలంటే మిమ్మల్ని చితక్కొట్టాలి. నా కొడుకు నవ్వడం కోసమైనా మిమ్మల్ని కొట్టి తీరాల్సిందే" అంటూ వాళ్ళని దంచుతుంటాడు. ఇలా కొద్దిసేపటికి ఈశ్వర్ తప్ప మిగతా రౌడీలు కళ్యాణ్ దెబ్బలకి తాళలేక పారిపోతారు. అప్పటికే బొక్కలు విరిగిపోయి కింద పడున్న ఈశ్వర్ కళ్యాణ్‌ని పైకి లేపి, "నిన్ను కొట్టే ఛాన్స్ ఎప్పుడు వస్తుందని చాలా రోజుల నుంచి చూస్తున్నానురా. అది ఇప్పుడొచ్చింది" అని మొహం మీద రక్తం వచ్చేలా ఒక పంచిచ్చి, "ఇది దేనికి కొట్టానో తెలుసా? నా ఎనిమీని కత్తితో చంపించాలని చూసావు కదా! దానికి" అని మరొక పంచిచ్చి, "ఇది ఎందుకో తెలుసా? ఎనిమీని కడుపులో ఉండగా నా జూనియర్ హీరోని చంపాలని చూసావు కదా! అందుకు" అని కొడుతుంటే మైథిలి దగ్గర ఉన్న ఆ జూనియర్ హీరో ఆగకుండా నవ్వుతుంటాడు. "మీ అమ్మకు పడాల్సిన దెబ్బలు కూడా నీకు పడితే గాని మీ అమ్మ నిన్ను కూడా కంట్రోల్‌లో పెట్టుకుంటావు" అంటూ లత చేసిన కుట్రలు కూడా చెప్తూ వాడిని కొడుతుంటాడు. వాడు ఇక రక్తం కారుతున్న గాయాలతో కొన ప్రాణాల స్థితిలోకి వచ్చి, "వద్దు కళ్యాణ్ కొట్టకు" అని వేడుకుంటాడు. "కళ్యాణ్ ఇక ఆగు, వాడిని కొట్టకు" అని మైథిలి దగ్గరికి వచ్చి ఆపుతుంది. "ఏంటి ఎనిమి, అన్న సెంటిమెంట్ చూపిస్తున్నావా? మీ అన్నని కొడుతుంటే చూడలేకపోతున్నావా?" అని అడుగుతాడు కాస్త కోపంగా.
వాడు నాన్నేంటి, వాడి బొంద, వాడిని కొడుతుంటే బాబు ఇక్కడ గుక్కపట్టి మరీ నవ్వుతున్నాడు. మరీ అలా నవ్వటం కూడా మంచిది కాదని ఆపుతున్నాను. అంతే అంటుంది నిర్లక్ష్యంగా వాడి వైపు చూస్తూ. దాంతో కళ్యాణ్ వాడిని వదిలేసేసరికి నిలబడిన చోటనే కుప్పకూలుతాడు. ఒంటి నిండా రక్తం కారుతూ దెబ్బలతో పడి ఉన్న వాడిని చూసి అశ్వథ్ ఇంకా నవ్వుతుంటాడు. కళ్యాణ్ కింద కూర్చొని వాడి చెయ్యి పైకి లేపుతుంటాడు. అబ్బా! నొప్పిగా ఉంది అంటాడు ఈశ్వర్. కళ్యాణ్ వాడి చెయ్యి పైకి లేపి వదిలేసేసరికి వెంటనే చెయ్యి కిందికి పడుతుంది. ఎక్కడి బొక్కలు అక్కడ విరిగిపోయాయి. ఎలా బతుకుతావో ఏమో! ఇంతకీ మీ అయ్య, అదే ఆ భుజంగరావు ఉన్నాడా చచ్చాడా అని అడుగుతాడు. ఏమో నాకు తెలీదు అంటాడు ఆ దెబ్బలతో బాధపడుతూనే. వాడు బతికి ఉంటే మాత్రం నా చేతుల్లో వాడి చావు ఖాయమని చెప్పు అని లేచి, ఇక జీవితంలో వీడు నీ జోలికి రాడు ఎనిమి అంటూ నలిగిపోయిన షర్ట్ని దులుపుకొని, తర్వాత మైథిలి దగ్గర నుంచి బాబుని తీసుకొని ఎత్తుకొని, నవ్వి నవ్వి అలసిపోతున్నావు నాన్న, ఇక వాడిని వదిలేద్దాంలే అంటాడు. బాబు నవ్వడం ఆపి "ఉమ్" అంటాడు. నా బంగారు తండ్రి నేను చెప్పిన మాట వింటాడు అంటూ బాబుని పైకి ఎగిరేసి ముద్దు చేసి, గ్రాని కంగారు పడుతుంటుంది ఎనిమి, ఇక వెళ్దాం పదా అంటూ బాబుని మైథిలికిచ్చి బైక్ స్టార్ట్ చేస్తాడు. మైథిలి కళ్యాణ్ వెనుక కూర్చొని బాబుని మీద కూర్చోబెట్టుకొని పోనీ కళ్యాణ్ అంటుంది. బాబుని గట్టిగా పట్టుకోయన్మి, వాడికి ఏమైనా అయిందంటే నిన్ను చంపేస్తాను అని బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. ఈశ్వర్ వెళ్తున్న వాళ్ళని చూస్తూ, మా నాన్న చావు నుంచి బయటపడి కోలుకుంటున్నాడురా. బహుశా మిమ్మల్ని చంపడం కోసమే మా నాన్న చావుని జయించి బతుకుతున్నాడు. నేను మిమ్మల్ని చంపకపోయినా మా నాన్న ఖచ్చితంగా మిమ్మల్ని చంపుతాడు అని అనుకుంటూ స్పృహ కోల్పోతాడు. అప్పటికే అనసూయం గారు, రాములమ్మ, ఐశ్వర్య నిలయం బయట నిలబడి కంగారుగా ఎదురు చూస్తుంటారు. ఎదురు రోడ్డు మీద నుండి వాళ్ళు బైక్ మీద అలా రావటం ముందుగా రాములమ్మ చూసి, పెద్దమ్మగారు అటు చూడండి అని అంటుంది. దాంతో అనసూయం గారు వాళ్ళు రావడం చూసి, హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అంటుంది. అబ్బా! బాబుతో వాళ్ళు అలా బైక్ మీద వస్తుంటే చూడ ముచ్చటగా ఉన్నారు. సంతోషంతో నా కడుపు నిండిపోతుంది. ఏమైనా ఏమైనా చేసి మన కళ్యాణ్ బాబుకి, మైథిలి మేడంకి పెళ్లి చేసేద్దాం పెద్దమ్మగారు అని అంటుంది రాములమ్మ. అనసూయం గారు కాస్త బాధపడుతూ, మనకి మన వాడికి అంత అదృష్టం లేదులే అని అంటుండగానే బైక్ వాళ్ళ ముందుకు వచ్చి ఆగుతుంది. మైథిలి బాబుతో బైక్ దిగగానే అనసూయం గారు వాళ్ళని దగ్గరికి తీసుకొని పట్టి పట్టి చూస్తూ, మీకు ఏమీ కాలేదు కదమ్మా అని అడుగుతుంది. ఏమీ కాలేదమ్మమ్మ గారు, మీ మనవడు మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడు అంటుంది నవ్వుతూ. మరి మా కళ్యాణ్ బాబు అంటే ఏమనుకున్నారు అంటుంది రాములమ్మ గొప్పగా కళ్ళెగరేస్తూ. కళ్యాణ్ బైక్ దిగుతూ, ముందు నీ ఫోజులు ఆపి, బాబు అలసిపోయి ఉన్నాడు, లోపలికి తీసుకెళ్ళి పాలు పట్టు రాములమ్మ అంటాడు. అలాగే బాబుగారు అని రాములమ్మ బాబుని తీసుకుని లోపలికి వెళ్తుంది. ఒరే నాన్న, నీకేమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతుంది అనసూయమ్మ గారు. నాకేమీ తగలేదు గ్రాని, నేను బాగానే ఉన్నాను అని అంటాడు నవ్వుతూ. మంచిది నాన్న అన్నట్టు మరో 4 రోజుల్లో బాబుకి అన్నప్రాసన జరిపించాలి అని అంటుంది. గుర్తుంది గ్రాని, ఈ ఫంక్షన్ కూడా గ్రాండ్గా కాకుండా ఏదైనా గుడిలో సింపుల్గా జరిపిద్దాము అంటాడు. నా మనసులో ఉన్నది నువ్వే చెప్పావురా అంటుంది. పక్కన ఉన్న మైథిలి ఆ మాటలని మౌనంగా వింటూ ఉంటుంది. ఇంతకీ గ్రాని, హాస్పిటల్ నుండి హాస్పిటల్ నుండి వచ్చాక నీ ఆరోగ్యం బాగుంటుంది కదా అని అడుగుతాడు. నా గురించి కంగారు పడకరా, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని అంటుంది. ఏదైనా ఉంటే మాత్రం వెంటనే చెప్పు గ్రాని అని మైథిలి గ్రానీని లోపలికి తీసుకెళ్ళు అంటాడు. అలాగే అని రెండమ్మమ్మ గారు అంటూ మైథిలి అనసూయం గారి భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకెళ్తుంటుంది. అనసూయం గారు బాధగా మనవని చూసుకుంటూ లోపలికి వెళ్తుంటుంది. కళ్యాణ్ మొహంలో కూడా వాళ్ళ గ్రానీ మీద ఆ బాధ కనిపిస్తుంటుంది. మరుసటి రోజు మైథిలి వర్క్ చేసుకుంటూ కూర్చుంటే
కళ్యాణ్ తనకు ఎదురుగా కూర్చొని ఏదో బాధపడుతూ ఆలోచనలో ఉంటాడు. కళ్యాణ్ డల్‌గా ఉండటం చూసి, "ఏమైంది కళ్యాణ్? ఎందుకు అలా ఉన్నావు?" అని అడుగుతుంది మైథిలి. "ఏమీ లేదులే" అంటాడు. "లేదు కళ్యాణ్, దేని గురించో ఆలోచిస్తున్నావు. లేకపోతే నువ్వు ఇలా ఉండవు. అదేంటో చెప్పు" అని అడుగుతుంది. గ్రానీని నాతో తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను మైథిలి. అంటే గ్రానీతో పాటే బాబు కూడా వస్తాడు కాబట్టి నువ్వొక్కదానివే ఐశ్వర్య నిలయంలో ఉండలేస్తావా? అని అడుగుతాడు. మైథిలి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ, అసలు ఉండలేను కళ్యాణ్. ఒంటరిగా ఉండటం నాకు ఎప్పుడూ అలవాట్లేదు. అయినా అమ్మమ్మ గారి గురించి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు? అని అడుగుతుంది బాధపడుతూ. కళ్యాణ్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. కళ్యాణ్ మౌనాన్ని మైథిలి అర్థం చేసుకొని, అమ్మమ్మ గారిని నేను జాగ్రత్తగా చూసుకోలేనని అనుకుంటున్నావు కదా! అందుకే తీసుకెళ్తానంటున్నావు కదా! అని అడుగుతుంది. కళ్యాణ్ మళ్ళీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. ఏదో ఒకసారి అలా జరిగిందని, ఎప్పుడూ అలా నిర్లక్ష్యంగా ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు కళ్యాణ్? అని అడుగుతుంది. అది కాదు మైథిలి. గ్రాని, బాబు నా దగ్గర ఉండటమే కరెక్ట్ కదా! ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను అంటాడు కళ్యాణ్. కావచ్చు. కానీ అమ్మమ్మగారు లేకుండా నేను ఒంటరిగా మాత్రం ఉండలేను. ఇక బాబు అంటావా? వాడిని తీసుకెళ్తానంటే కాదని చెప్పే హక్కు నాకు లేదు. కానీ వాడిప్పుడు పసివాడు. వాడిని నువ్వు ఎలా చూస్తావో చెప్పు అని అడుగుతుంది. కళ్యాణ్ మనసులో ఆలోచించుకుంటూ, బాబు నాకంటే నీకే ఎక్కువ దగ్గరవుతున్నాడేమో అనిపిస్తుంది మైథిలి. వాడు నన్ను మర్చిపోతాడేమో అని భయంగా ఉంది అని అనుకుంటాడు మనసులో. నేను అమ్మమ్మ గారిని జాగ్రత్తగా చూసుకుంటాను కళ్యాణ్. ప్లీజ్ వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఐశ్వర్య నిలయంలో నన్ను ఒంటరిదాన్ని చేయకు అని అంటుంది చెమ్మగిల్లుతున్న కళ్ళతో. సరేలే, నీకోసమేనా గ్రాని నీ దగ్గర ఉంచుతాను. ఇక వర్క్ చూసుకో అని చెప్పి ముందున్న ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంటాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఎయిర్‌పోర్ట్‌లో నుంచి సూటు, బూట్‌తో దర్జాగా ఒక వ్యక్తి బయటకొస్తుంటాడు. అతనే మోహన్. విదేశాలకు వెళ్ళి కాస్త సంపాదించాడు కదా! అందుకే మోహన్ కాస్త మారిపోయి దర్జాగా కనిపిస్తుంటాడు. బయటికొచ్చి క్యాబ్ ఎక్కి మైథిలికి కాల్ చేస్తుంటాడు. నిద్ర ముసుగులో ఉన్న మైథిలి బద్ధకంగా ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి, "హలో" అంటుంది. "గుడ్ మార్నింగ్ మైథిలి" అంటాడు మోహన్. "గుడ్ మార్నింగ్ మోహన్. ఏంటి ఇంత ఎర్లీగా కాల్ చేశావు?" అంటూ మామూలుగా నిద్ర బద్ధకంలోనే అడుగుతుంది. "నేను ఇండియా వచ్చానని చెప్పడానికి ఫోన్ చేశాను మైథిలి" అంటాడు నవ్వుతూ. ఒక్కసారిగా మైథిలికి నిద్ర బద్ధకం వదిలిపోయి టక్కున లేచి కూర్చొని, "ఏంటి ఇండియా వచ్చావా? నువ్వు రావటానికి ఇంకా 15 రోజుల వరకు టైం ఉంది కదా!" అని అడుగుతుంది కంగారుగా. "ఉంది మైథిలి. కానీ మీ అమ్మగారు తొందర పెడితే రాక తప్పలేదు. మరి కాసేపట్లో నేను మీ అమ్మగారి ఇంట్లో ఉంటాను. నువ్వు కూడా అక్కడికొస్తే మన నిశ్చితార్థం పెళ్లి గురించి మాట్లాడుకోవచ్చు" అంటాడు. ఆ మాటలకు మైథిలి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ, "నేను ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళేటప్పుడు అక్కడికొచ్చి కలుస్తాను మోహన్" అని అంటుంది. "ఓకే మైథిలి, నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్" అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మైథిలి ఫోన్ పక్కకు పెట్టి పక్కకు చూసేసరికి బాబు నిద్రపోతుంటాడు. అనసూయం గారు అప్పటికే లేచి హాల్లోకి వెళ్ళారని అర్థమవుతుంటుంది. కలవరపడుతున్న మనసుతో బాబు తల నిమురుతూ పక్కనే బాబుని ఎత్తుకొని ఉన్న కళ్యాణ్ ఫోటో చూస్తూ, "నీ తనువు నాది. మోహన్‌తో పెళ్లి గిల్లి అనే ఆలోచనలు మానేయ్" అంటూ ఒకసారి కళ్యాణ్ హెచ్చరించడం గుర్తొచ్చి భయపడుతూ, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. ఎపిసోడ్ ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మరి మోహన్ ఇండియా వచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచి స్టోరీ ఇంకా ఆసక్తికరంగా సాగిపోతుంది కాబట్టి వీడియోస్ని అస్సలు మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.